నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? ఎంవి సత్యప్రసాద్ గారు రచించిన 'వాగ్దానం' అనే కథను విందామా? భోజనం చేద్దువు గాని రారా కేకేసింది కమల. వస్తున్నానమ్మా జవాబిచ్చాడు రవి అదే స్థాయిలో తల్లితో. రవి బ్యాంక్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ప్రమోషన్ కోసం ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటాడు. ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్ష రాశాడు కానీ పాస్ అవ్వలేదు. అందుకని ఈసారి పట్టుదలగా చదువుతున్నాడు. కమలకి ఇల్లు, వంట, పూజలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. రవి తండ్రి మోహన్ రావు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి రవి ఒక్కడే సంతానం. ఈసారన్నా పాస్ అవుతానో లేదో అన్నాడు రవి అన్నం తింటూ వాళ్ళమ్మతో. పాస్ అవుతావులేరా, నువ్వు చదవాల్సింది శ్రద్ధగా చదువు, కొరవ లేకుండా. అదే పాస్ అవుతావు, ఆపై దేవుడు చూసుకుంటాడు అన్నది కమల. రవికి ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది కమల. అమ్మ మాటలే రవికి మోటివేషన్, స్ఫూర్తి, ఎంతో తృప్తినిస్తాయి. ఉద్యోగం చేస్తున్నా కూడా అన్ని పనులు అమ్మని అడిగే చేస్తాడు. అమ్మ సలహాతోనే చేస్తాడు. రవి పరీక్షలకు చదువుకోవడం కోసం కమల రవికి ఎంతో తోడుగా ఉంటుంది. రవి చదువుకుంటున్నంతసేపు తాను కూడా రవితో పాటు మెలకువగా ఉండి టీ పెట్టి ఇస్తుంది. కమల కూడా డిగ్రీ పాస్ అయింది. రవి రవి కేక వేస్తూ వచ్చాడు రవి ఫ్రెండ్ శేఖర్. ఏం శేఖర్, బాగున్నావా అడిగింది కమల శేఖర్ను. బాగున్నా ఆంటీ, రవి ఉన్నాడా అడిగాడు శేఖర్. ఆ ఉన్నాడు, తన రూమ్లో చూడు అన్నది కమల. హాయ్ రవి, ఏం చేస్తున్నావు అడిగాడు శేఖర్. ఏముంది, పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను చెప్పాడు రవి. వదిలేరా, ఎప్పుడు పుస్తకాలు పట్టుకు కూర్చుంటావు, ఇంకా లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, పద బయటికి పోదాం అన్నాడు రవితో శేఖర్. శేఖర్, రవి ఇద్దరు ఒక స్కూల్, కాలేజ్లో చదవకపోయినా బ్యాంక్లో ఒకే చోట ఉద్యోగం చేయడంతో మంచి స్నేహితులయ్యారు. శేఖర్ రవిలాగా సీరియస్గా భవిష్యత్తును ముందుగా ఆలోచించి ఏ పని చేయడు. ఇవాళ హ్యాపీగా ఉన్నామంటే చాలు అన్నట్టు ఉంటాడు. రవి కొంచెం సీరియస్గా ఉంటాడు. భవిష్యత్తు గురించి ముందుగా ప్లాన్ చేసి అంతా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఎందుకురా బయటకు, ఏం చేద్దాం బయటికి వెళ్ళి అన్నాడు రవి. ఏం లేదురా, మన వాళ్ళందరూ కలుస్తారుగా ఆ టీ స్టాల్ దగ్గర అన్నాడు శేఖర్. వద్దులేరా, నేను రాను, అక్కడకు చేరి అందరూ మాట్లాడుకునేది ఏమీ ఉండదు, టైం వేస్ట్ అన్నాడు రవి. రవికి నిజానికి పరీక్షలకి చదువుకోవాలని ఉంది, కానీ ఆ మాట శేఖర్కి చెబితే ఇంకా ఎగతాళి చేస్తాడు. సరేలేరా, నేను వస్తాను అంటూ లేచాడు శేఖర్ కాసేపు కూర్చొని. రవికి పరీక్ష డేట్ దగ్గర పడుతుంది. 15 రోజుల్లోకి వచ్చింది. రవి బాగా టెన్షన్ పడుతున్నాడు. అన్నింటికీ కంగారు పడతాడు. తొందరగా కోపం వస్తుంది. అంతలోనే ఏదో ఆలోచనలో పడిపోతాడు. ఇదంతా కమల గమనిస్తూనే ఉంది. రవిని ఎలా శాంతపరచాలో కమలకి అర్థం కావడం లేదు. ఈ కాస్త పరీక్షకు ఎందుకంత టెన్షన్ పడుతున్నాడో కమలకి అర్థం కావడం లేదు. రవి పడే టెన్షన్ చూడలేక ఇంకా కమల ఆ ఏడుకొండల వాడికి, రవి ఈ పరీక్ష పాస్ అయి ఆఫీసర్గా మొదటి జీతం అందుకున్నాక ఆ జీతం అలాగే నీ హుండీలో వేస్తాను స్వామి అంటూ మొక్కుకుంది. కానీ ఈ మాట రవికి చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడింది. సరే, ఇంకా టైం ఉంది కదా, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటూ పనిలో పడిపోయింది. రవి అన్ని విషయాలలో అమ్మ మాట వింటాడు. కానీ ఈ మొక్కులు, మొక్కుబడులు తీర్చడాలు అంటే ఏంటమ్మా ఇదంతా, నీ చాదస్తం కాకపోతే దేవుడికి లంచం ఇస్తావా అంటాడు. అందుకే తర్వాత చెబుతాం అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు రవి పరీక్ష రాయాల్సిన రోజు. ఎరా, అన్ని బాగా ప్రిపేర్ అయ్యావా అడిగింది కమల రవిని. ఆ, అన్ని చదివానమ్మా అన్నాడు రవి. రవి, ఎక్కడ కూడా టెన్షన్ పడకు, ఎక్కువ టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతావు అంటూ టీ గ్లాస్ అందించింది కమల రవికి. లేదులే అమ్మా, ఈసారి బాగానే రాస్తాను అన్నాడు రవి టీ తాగుతూ. రవి తనకి ఇష్టమైన స్కై బ్లూ కలర్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకుని అమ్మకి బై చెప్పి పరీక్షకి బయలుదేరాడు. కమల రవి పరీక్ష నుండి తిరిగి వచ్చేదాకా దేవుడికి దండాలు పెడుతూనే ఉంది. రవి పరీక్ష రాసి వస్తూనే, ఈసారి పరీక్ష బాగా రాశానమ్మా అంటూ వచ్చాడు ఇంట్లోకి. కాళ్ళు కడుక్కోరారా లోపలికి అన్నది కమల రవిని చూసి. ప్రమోషన్ వస్తే పోస్టింగ్ దూరంగానే వేస్తారమ్మా అన్నాడు రవి. అవునారా, అన్నీ మనకు తగ్గట్టుగానే కావాలంటే ఎలా వస్తాయి? ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ కూడా మనం ఉండే విశాఖపట్నంలోనే కావాలంటే రావచ్చు లేదా రాకపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటేనే ఈ పరీక్షలు గట్రా రాయాలి. అందుకదు శేఖర్ ఏ పరీక్షలు రాయకుండా చీకు చింత లేకుండా తిరుగుతున్నాడు అన్నది కమల సలహా ఇస్తున్నట్లుగా. అవునమ్మా,
నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే ఈ పరీక్ష రాశాను అన్నాడు రవి. చూద్దాం లేరా, వాళ్ళు వేరే ఊరు వేసినప్పటి సంగతి కదా, అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడులే అన్నది కమల. ఏమిటో అన్నీ ఆ దేవుడి మీదకి నెట్టేస్తుంది అమ్మా అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు రవి. ఈలోగా రవి తండ్రి మోహన్ బయట నుండి ఇంట్లోకి వచ్చాడు. కమల, రవి పరీక్ష నుంచి వచ్చాడా? ఎలా రాశాడట? ఆతృతగా అడిగాడు మోహన్ రావు కమల ఇచ్చిన టీ గ్లాస్ అందుకుంటూ. ఇంట్లోనే ఉన్నాడుగా, మీరే అడగండి అంది కమల తడి చేయి చీర కొంగును తుడుచుకుంటూ. ఏరా రవి, పరీక్ష ఎలా రాశావు అడిగాడు మోహన్ రవిని. బాగా రాశాను నాన్న, ఈసారి తప్పక సెలెక్ట్ అవుతాను అన్నాడు రవి. దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుందా అడిగాడు మోహన్. ఉంటుంది, కానీ అదేమంత కష్టం కాదు, అది సింపుల్గానే ఉంటుంది అన్నాడు రవి. ప్రమోషన్ అంటే ఎక్కడో దూరంగా పోస్టింగ్ వేస్తారేమో అన్నాడు మోహన్. ఎక్కడికైనా సరే నేను వెడతాను నాన్న అన్నాడు రవి. సరే చూద్దాంలే అని మోహన్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఒక నెల రోజుల తర్వాత రవికి ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగం చిత్తూరుకి మార్చారు. విశాఖపట్నం నుంచి చిత్తూరుకి అనగానే కమల చాలా దిగులు పడిపోయింది. ఏదో చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ పిల్లవాడు కళ్ళ ఎదురుగా ఉండేవాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళిపోతాడంటే కమల బాగా బెంగపడిపోయింది. అమ్మని ఓదార్చి నచ్చచెప్పి చిత్తూరులో జాయిన్ అవ్వటానికి బయలుదేరాడు రవి. చిత్తూరులో జాయిన్ అయి కాస్త అలవాటు పడుతున్నాడు. అది పేరుకు ఆంధ్ర అన్న పేరే కానీ అంతా తమిళనాడు లాగానే ఉంటుంది. ముఖ్యంగా భాష తెలుగులోనే మాట్లాడుతున్నారు కానీ తమిళ్లాగా అనిపిస్తుంది. వినడానికి అదో రకంగా ఉంది వాళ్ళు మాట్లాడే తెలుగు. రవి మాట్లాడుతున్న తెలుగుని కూడా వాళ్ళు అలాగే అంటున్నారు. నెల రోజులు తిరిగేసరికి రవి తండ్రి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అమ్మ నీ కోసం పూర్తిగా బెంగ పెట్టుకుంది, ఒక్కసారైనా వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాడు. చేసేది లేక జీతం తీసుకున్నాక రవి బయలుదేరాడు. డైరెక్ట్గా విశాఖపట్నం దాకా వెళ్ళే ట్రైన్ చిత్తూరులోనే ఎక్కాడు రవి. పేరుకు థర్డ్ క్లాస్ ఏసీ బోగి అయినా ఫుల్ రష్గా అశుభ్రంగానే ఉంది. ట్రైన్ చిత్తూరులో బయలుదేరి తిరుపతి దాకా వచ్చింది. తిరుపతిలో 2 వ్యక్తులు ఎక్కారు. రవి బెర్త్ పక్క బర్త్ నంబర్లు అని చెప్పారు. వచ్చిన వాళ్ళల్లో ఒకడు రవితో మాట కలిపాడు. ఎందాకా సార్ మీరు అడిగాడు రవిని. విశాఖపట్నం అన్నాడు రవి. మీరెక్కడికి అడిగాడు రవి. మేము గూడూరు దిగుతాం సార్ అన్నాడు ఆ వ్యక్తి. ఏం సార్, చిత్తూరు నుండి వస్తుంటిరా, ఏం చేస్తారు సార్ అన్నాడు అతను. బ్యాంక్లో ఉద్యోగం అన్నాడు రవి. మీరు అడిగాడు రవి. మాది బట్టల వ్యాపారం సార్, గూడూరులో మాకు పట్టుచీరల షాప్ ఉంది. మీ విశాఖపట్నం నుండి చాలామంది మా కస్టమర్స్ ఉన్నారు. మా అంగట్లో బట్టలు తీసుకొని పోతారు సార్ అన్నాడు. మా దగ్గర మంచి మంచి వెరైటీ పట్టు చీరలు ఉన్నాయి. మాది హోల్సేల్ దుకాణము, చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నాము. శాంపిల్ కావాలంటే చూడండి సార్ అని వెంటనే తన బ్యాగ్ నుంచి 2 చీరలు తీసి చూపించాడు. 25,000 రూపాయల చీర 20,000కే ఇస్తున్నాం సార్ అని చీర చూపించాడు. చీర చూపించాడు కానీ బాక్స్ మీద మూత మట్టుకి తీసి చూపించాడు. చీర చాలా బాగుంది, కలర్ బాగా నచ్చింది రవికి. అమ్మ అంటే చాలా ఇష్టం రవికి. ఆఫీసర్గా జాయిన్ అయ్యాక మొదటిసారి ఇంటికి వెడుతూ అమ్మకి ఆ చీర పట్టుకెళ్దాం అనిపించింది. తనకు వచ్చిన శాలరీ నుంచి 20,000 తీసి అతనికి ఇచ్చాడు రవి. వెంటనే అతను ఎవరో పిలిచినట్లు వెళ్ళిపోయాడు. ఈలోగా ట్రైన్ కదిలింది, కానీ అతను తిరిగి రాలేదు. బిల్లు ఇవ్వలేదు. రవికి అతను బిల్లు ఇవ్వకపోయేసరికి, అది కాక తిరుపతిలో ట్రైన్ ఎక్కి తిరుపతిలోనే దిగిపోయేసరికి తాను దొంగ సొమ్ము కొన్నాడేమో అన్న భయం ఇంకా పట్టుకుంది. ఇంటికి వెళ్లే వరకు ఆ చీర ఉన్న బాక్స్ ఓపెన్ చేయకూడదు అనుకొని మౌనంగా ఉండిపోయాడు. మరోనాడు రవి ఇంటికి చేరి అమ్మను చూసి చాలా బాధపడ్డాడు. ఏంటమ్మా నువ్వు ఇలా బెంగ పడిపోతే ఎలా? చిత్తూరు ఏమీ దగ్గర కాదే వెంట వెంట రావడానికి. అది వరకులా ఇప్పుడు సెలవులు కూడా ఇవ్వరు అన్నాడు రవి. సరేలేరా, నేనేం బెంగ పడలేదు, కానీ నువ్వు ఎలా ఉన్నావు, అక్కడ భోజనం ఎలా ఉంది, హోటల్ తిండి పడక చూడు ఎలా చిక్కిపోయావో అన్నది కమల రవిని చూస్తూ ఎంతో ఆప్యాయంగా రవి తల నిమురుతూ. అమ్మ చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను అని తాను తెచ్చిన చీర బాక్స్ అమ్మకు ఇచ్చాడు రవి. కమల చీర పూర్తిగా ఓపెన్ చేసింది, పవిట డిజైన్ చూద్దామని. ఆశ్చర్యం, అసలు చీర పూర్తిగా లేదు. చిన్న ఓణి గుడ్డ ముక్క. చీర మాదిరిగా ఒక అట్ట ముక్కను కట్టి మడత పెట్టి బాక్స్లో పెట్టి ఇచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు రవికి, ట్రైన్లో తనకు చీర అమ్మినవాడు మోసం చేశాడు అని. ఏమైందిరా, ఏంటి చీర అన్నావు, ఇలా గుడ్డ ముక్క ఉంది అడిగింది కమల. రవి ట్రైన్లో వాడు తనకు చీర అమ్మినది తాను కొన్న విషయం చెప్పాడు అమ్మకు. కమలకు అప్పుడు అర్థమైంది.
తాను తిరుపతి బాలాజీకి మొక్కుకున్న మొక్కు తీర్చకుండానే రవి ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మొదటి జీతంతోనే ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ దేవుడు తిరుపతిలోనే ఆ రూపంలో తీసుకున్నాడు అని. అవునురా, నువ్వు ఆఫీసర్ అయ్యాక వచ్చిన మొదటి జీతం ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తామని మొక్కుకున్నానని చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా చీర పట్టుకొచ్చావు? అడిగింది రవిని కమల. ఏదో లేమ్మా, నాకు నువ్వంటే ప్రేమ కదా, చీర చూడగానే తీసుకోవాలనిపించింది. నాకు మొక్కుబడి సంగతి గుర్తు రాలేదు అన్నాడు రవి. అందుకే ఇలా అయింది. వెంకటేశ్వర స్వామితో ఆటలాడకూడదు, ఆయనకు చేసిన మొక్కుబడి తీర్చాల్సిందే అన్నది కమల. సరేలే, ఒక పని చెయ్యి అంటూ ఆ దేవుడికి అపరాధ ముడుపు కట్టి ఉంచి రవితో వచ్చే నెల అయినా చిత్తూరు నుండి తిరుపతికి వచ్చే రెండో జీతం హుండీలో వెయ్యి అని చెప్పింది. సర్లేమ్మా, అలాగే చేస్తాను అన్నాడు రవి. రవి అమ్మ మాట తీసేయలేక సరే అని మళ్ళా చిత్తూరు వెళ్ళి జీతం తీసుకున్నాక ఆ డబ్బు మొత్తం తిరుపతి బాలాజీ దేవుని హుండీలో వేశాడు. ఈ విషయం రవి వెంటనే అమ్మకు చెప్పాడు. భగవంతునికి ఒక మాట ఇచ్చి మన అవసరం తీరిపోయిన తర్వాత మాట దాటేయకూడదు. మొక్కుబడి ఏదైనా సరే, ఏ దేవుందైనా సరే వెంటనే తీర్చేయాలి. లేకుంటే తిరుపతిలో చీరలు అమ్మిన వ్యక్తి ద్వారా ఆ భగవంతుడు తన మొక్కుబడిని తీసుకున్న మాదిరిగా తీసుకుంటాడు. అలా తీసుకున్నా కూడా మనల్ని కరుణించినట్లే అని. పోనీలే, ఇప్పటికైనా ఒక మంచి పని చేశావు అన్నది కమల రవితో. ఎప్పుడు అమ్మ చెప్పే మంచి మాటలు సలహాలు పాటించే రవి ఇక ముందు జీవితంలో కూడా ఎవరికీ రుణపడకుండా ఉండాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.